హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నానండి. సో వెన్న వచ్చేసి ఒక 15 days మీగడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి సో దాంతో వెన్న ప్రిపేర్ చేసేసానండి. అంత వచ్చింది వెన్న. సో దాన్ని ఒక బౌల్లో వేసి హీట్ చేస్తున్నానండి. సో ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా బాగుంటుంది కదండి, ఫ్రెష్గా. సో అందుకోసమని ప్రిపేర్ చేస్తున్నాను. సో అట్లా మెల్ట్ అయ్యేంత వరకు కలపాలి. స్టవ్ కొంచెం సిమ్లోనే పెట్టానండి. సో ఆల్మోస్ట్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి. సో మెల్ట్ అయ్యేంత వరకు అలా కలుపుతూ హీట్ చేస్తూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలండి. మెల్ట్ అయిపోయిందండి ఆల్మోస్ట్. సో నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. సో నెక్స్ట్ అలా హీట్ చేస్తూ ఉంటే ఈ విధంగా వచ్చేసిందండి. ఇంకా కొంచెం సపరేట్ కావాలండి. ఇందులో ఒక కొంచెం మెంతులు కూడా మీరు యాడ్ చేయాలండి. నేను ఆ క్లిప్ తీయలేను. ఇందులో మెంతులు యాడ్ చేశాక సో ఆ విధంగా వస్తుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ నెయ్యి అంతా పైకి వచ్చేస్తుంది. ఆ విధంగా రెడ్గా చేసుకోవచ్చు, ఇలానే ఉంచుకొని దింపేయచ్చు. బట్ ఇంకొంచెం మరిగితే బాగుంటుందని ఆ విధంగా పెట్టానండి. సో ఇప్పుడు డౌన్కి వచ్చేసింది కూడా. అది స్వీట్లలో యూజ్ చేస్తారండి, బట్ నాకైతే తెలీదు, నేను ఎప్పుడు చేయలేదు, వేస్ట్గానే పడేస్తుంటాను. సో అయిపోయిందండి నెయ్యి అంత. వెన్న చేస్తే ఒక మీడియం గ్లాస్ నెయ్యి వచ్చేసిందంటే. సో ఎక్కువ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో వస్తుందండి. బట్ నేను ఒక 20 days అంతే, 20 daysది ప్రిపేర్ చేశానండి. వెంటనే చేస్తుంటాను. ఏదో లడ్డూలకు కానీ రాగి లడ్డూలు అట్లా చేస్తుంటాను, అందులో వేస్తాను. అందుకోసమనే త్వరగానే చేసేసుకుంటాను. సో ఫినిష్ అయినట్టేనండి. సో కొంచెం ఎర్రగా కూడా అయిందండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.